తెలంగాణ ప్రజలు మోడీ గారి మీద నమ్మకం ఏర్పడింది. విశ్వసనీయత కుదిరింది. కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. అదే టైంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ బయలుదేరి ఇక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు 2019లో. ఎట్టి పరిస్థితుల్లో అతని నమ్మరు, అతని యొక్క రాకని నమ్మరు. కేసీఆర్కి ట్రంప్ కార్డు దొరికింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా, మరిన్ని ఇక్కడ తెలంగాణ పరిపాలన అంతా అమరావతి నుంచి చేస్తాడా అని మాట్లాడాడు. క్లిక్ అయింది. అతను మాట్లాడితే క్లిక్ అవుతుంది. తెలుసు అతను మ్యాజిక్ బ్యాండ్. బీజేపీ సిద్ధంగా లేదు, చెప్పలేకపోయింది. బీజేపీ కేసీఆర్ పొత్తు పెట్టుకుని ఉంటే కేసీఆర్ నెగ్గేసి ఉండేవాడు. కేసీఆర్ రెండోసారి నెగ్గడానికి చంద్రబాబు నాయుడు కారణం. చంద్రబాబు నాయుడు మీద విపరీతం వ్యతిరేకుతుంది. అది ప్లస్ అయింది, కేసీఆర్కి ప్లస్ అయింది. కాబట్టి రెండోసారి అధికారంలోకి వచ్చాడు. ఎంతటి యాంటీ ఇన్కంపెన్స్ నెగిటివ్ ఫోర్స్లు కూడా మన 2024 వచ్చేప్పటికి లేదు. ఇంకా అది పూర్తిగా పరాకాష్ఠకు వచ్చింది, ఓడిపోయాడు.